హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీదైతే పలు కేసులు నమోదయ్యాయి. ఒకవైపు చూసుకుంటే కిడ్నాప్ కేసు, మరోవైపు ఎస్సీ ఎస్టీ లాంటి కీలకమైన కేసులు కూడా నమోదయ్యాయి. అసలు అతన్ని అరెస్ట్ చేశారా? ఇటువంటి కేసులు ఆయన మీద ఎందుకు ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే రమ్య. సార్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద కిడ్నాప్ కేసు, ఎస్సీ ఎస్టీ లాంటి కీలకమైన కేసులు కూడా నమోదయ్యాయి. ఎందుకు ఈయన ఎవరిని కిడ్నాప్ చేశాడు? అంటే వల్లభనేని వంశీ గతంలో టీడీపీలో ఉండేవాడు. తదనంతరం టీడీపీతో విభేదించి జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యేసి గన్నవరం నియోజకవర్గంలో ఉంటాడు ఈయన. ఓకే. పట్టించి గన్నవరం నియోజకవర్గంలో ఈ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడైతే కలిసి చేశాడో గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలను తో పాటు నియోజకవర్గంలో ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఓకే. ఎలాంటివంటే గత 5 ఏళ్లలో ఆ గన్నవరానికి ఈయనే సీఎం లాగా ప్రవర్తించారు. అంటే సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, ఈ జనసేన టీడీపీ కార్యకర్తలు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, జైల్లోకి పంపించడం, అసలు ఎవరు ఉండకూడదనే విధంగా ఆయన వ్యవహరించారు. ఇట్లా చేసుకుంటూ వచ్చారు, బాగానే ఉంది. వీళ్ళు గన్నవరంలో టీడీపీ కార్యాలయం మీద దాడి చేసి వాహనాలను తగలబెట్టి విధ్వంసం సృష్టించారు. ఆ కేసులో ఇప్పుడు ఈయన రౌడీజం చేశారంటారు. రౌడీజము, గుండాయిజము అంటే ఒక రకంగా విధ్వంసం. అంటే అప్పట్లో మనం మేము టీవీల్లో చూసినప్పుడు ఆ వాహనాల దగ్ధం కానీ సుమారు 100 నుంచి 200 మంది మెన్ను పార్టీ ఆఫీస్ మీద పడి ఫర్నిచర్ ధ్వంసం చేసి అక్కడున్న వాహనాలను నిప్పు పెట్టి చాలా విధ్వంసం చేశారు. అప్పుడు రాష్ట్రంలోనే సంచలనమైన అటాక్గా అది గుర్తింపు పొందింది. దీంతో ఈరోజు ఏం చేశారంటే ఆ కేసుకు సంబంధించి ఇతన్ని అరెస్ట్ చేశారు. ఈరోజు హైదరాబాద్లో రాయదుర్గంలో ఒక అపార్ట్మెంట్లో ఉంటే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇతను ఈ కేసులో 88 మంది కేసు ఉంటే దాంట్లో A71గా ఉన్నాడు. ఇతను ఓకే. 71గా ఉన్నాడు. ఇతను టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ అనేసి గతంలో కంప్లైంట్ చేశాడు. ఓకే. ఈ సత్యవర్ధన్ ఏం చేశారు, ఆ కేసు వెనక్కి తీసుకునేటట్లు ఒక అఫిడవిట్ వేసి కిడ్నాప్ చేసి బెదిరించి ఆ కంప్లైంట్ వెనక్కి తీసుకునే విధంగా చేశారు. ఆ కేసులో వల్లభనేని వంశీ మీద 141/1, 308, 351(3) రెడ్ విత్ 3/5 కేసులు ఫైల్ చేశారు. దీంతో అట్రాసిటీ కేసులు ఇవన్నీ కూడా ఇచ్చేశారు. వల్లభనేని ఇంటికి కూడా నోటీసులు కూడా అంటించేశారు. విజయవాడ తీసుకొచ్చారు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ వల్లభనేని వంశీ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో వైసీపీ నాయకులు కూడా స్పందించడం లేదు. ఎందుకంటే వైసీపీ నాయకులు స్పందిస్తే గన్నవరంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అంటే ప్రజలను ఏ విధంగా ఇతను వల్లభనేని వంశీ ఇబ్బంది పెట్టాడో మనము ఒకసారి అంటే దాన్ని అంచనా వేయచ్చు. ఇంకా వైసీపీ వాళ్ళు కూడా మద్దతు రావడం లేదంటే గన్నవరం నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది చాలామంది ఏం చేస్తున్నారంటే హర్షం వ్యక్తం చేస్తున్నారు. వల్లభనేని అంటే నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అని ఇతను ఒక పెద్ద గ్యాంగ్ని మెయింటైన్ చేసేవాడు. ఇంత యూత్ కబ్జాలు కానీ కొట్టడము, ఏది ప్రశ్నించినా, ఇంకోటి మాట్లాడినా, వ్యతిరేకంగా అయినా ఏదైనా ఎవరైనా మాట్లాడినా కూడా ఇమ్మీడియట్గా అటాక్ చేసేయటము, సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, ప్రజలకు నరకం చూపించాడంట. ఇప్పుడే మన గన్నవరం నుంచి వస్తే ఇన్ఫర్మేషను, ప్రజలకు నరకం చూపించాడు. టీడీపీ కార్యకర్తలు, లీడర్ల మీద హత్యాయత్నం అంటే చంపడానికి ప్రయత్నించడం. మామూలుగా ఏదైనా దాడి చేశారనో ఏదో చిన్న అంటే అనుకోవచ్చు, కానీ హత్య చేయించడానికే ఈయన చేశాడంట. దీంతో వీళ్ళు ఈ బ్యాడ్ నేమ్ ఎప్పుడైతే నియోజకవర్గంలో వచ్చిందో
అక్కడ వైసీపీ లీడర్లు కూడా మనం స్పందిస్తే మన పరువు పోతుందని ఇప్పుడు గమ్మున ఉన్నారు. ఇప్పుడు అదే అయితే జగన్మోహన్ రెడ్డి ఏం సపోర్ట్ చేయట్లేదా సార్ ఈయనకి? సపోర్ట్ ఏమీ ఉండదు అండి. సపోర్టు వీళ్ళు ఇది ఆ, ప్రభుత్వాలు ఎవరైతే పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి వస్తే ఎవరూ రారనే విషయం ఇదన్నీ ఎగ్జాంపుల్స్. అధికారం ఉందని ఎవరైనా విచ్చలవిడిగా వల్లభనేని వంశీ లాగానో కొడాలి నాని లాగా చేస్తే, అలాగే ఇంకా వైసీపీలో ఇంకా కొంతమంది ఉన్నారు, అందరని చెప్పం కానీ మ్యాక్సిమం ఉన్నారు, వరుసగా వాళ్ళలాగా అందరిది ఒకటే వరుసగా ఉన్నారు. వస్తున్నాయి కదా సార్, ఆ. బయటకు వస్తున్నాయి. వీళ్ళంతా ఉన్న వాళ్ళలాగా చేస్తే కాలం ఎప్పుడు ఒకలాగా ఉండదు. ఇదే వంశీ ఈరోజు రేపు కొడాలి నాని కూడా వచ్చే అవకాశం ఉంది, వస్తాడు కూడా కొడాలి నాని కూడా. ఇక్కడ వీళ్ళు ఇప్పుడు చూడండి వైసీపీ వాళ్ళు వంశీ అరెస్టుపై స్పందిస్తే తమకే నష్టమనే భావనలో వైసీపీ కీలక నేతలు. ఉమ్, అంటే వంశీ ఎలాంటి వాడో ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఉమ్, ఏ విధంగా నోరు పారేసుకున్నాడు, ఏ విధంగా దాడులకు తెగబడ్డాడు, ఏ విధంగా పార్టీ ఆఫీసులు ధ్వంసం చేశాడు, ఏ విధంగా టీడీపీ నేతలను ఇతరులను మర్డర్ చేయడానికి వాళ్ళని వెంటాడి వేధించాడు అనేటివన్నీ తెలుసు. కాబట్టి దీంతో వైసీపీ కూడా ఏం చేస్తుందంటే ఈ విషయంలో మనము ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఉమ్. అనే భావన సార్ లేకొచ్చేసి అయితే ఇప్పుడు ఈ నాన్ బెయిలబుల్ సార్, లేకపోతే బెయిల్ వస్తుందా? బెయిల్ రాదండి, బెయిల్ రాదు. నాన్ బెయిల్. నాన్ బెయిలబుల్ Non సెక్షన్స్, నాన్ బెయిలబుల్ సెక్షన్స్. ఇంకొకటి ఎస్సీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి కదా, ఇవన్నీ బెయిల్ రాదండి. బెయిల్ ఇప్పట్లో రాదు. సుమారుగా 3-4 నెలలు అయితే కానీ మినిమం ఉండాల్సి ఉంటుంది జైల్లోనే. ఇప్పుడు ఏమవుతుందంటే కొత్త విషయము, ఎప్పుడైతే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడో ఈరోజు, ఇతని బాధితులంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు కేసులు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఎన్ని ఉంటాయి సార్? చాలా ఉంటాయి, వందల్లో ఉంటాయి. వందలు ఉంటాయి. ఒక నియోజకవర్గం అంటే 2.5 లక్షలు 3 లక్షలు ఉంటారు. దాంట్లో టీడీపీ లీడర్లు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, కొంతమందిని వేధించింటాడు, ఎవరైనా ఆస్తులు గుంజుకొని ఉంటారు, కొంతమంది బలవంతంగా సెటిల్మెంట్లు చేసింటాడు, కొంతమంది ఆస్తులను రాయించుకుని ఉంటారు. ఈ బాధితులంతా ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులతో పాటు వల్లభనేని వంశీ మీద గతంలో ఏమేమి అరాచకాలు, అన్యాయాలు, ఈ కబ్జాలు, ఇవన్నీ సెటిల్మెంట్లు చేశాడో అవన్నీ బాధితులంతా వచ్చి కొత్తగా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఇవి అడిషనల్. ఇప్పుడు ఇతను జైలుకు పోయి మళ్ళీ బెయిల్కి వచ్చే లోపల మళ్ళీ కేసులు రెడీగా ఉన్నాయి. ఎవరైనా రాజకీయ నాయకులు ఇలాగా ఉంటే, అంటే గతంలో వైసీపీ నాయకుల్లాగా ప్రవర్తిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాం, ఆ రోజుటి వరకు మనం భయపెట్టచ్చు. ఎవరిని? ప్రత్యర్థ పార్టీలను కానీ, నాయకులను కానీ, ప్రజలను కానీ భయపెట్టచ్చు. కానీ ప్రజలు ఎప్పుడైతే తిరగబడతారో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. భవిష్యత్తులో జైళ్ళలో నుంచి బయటికి రాని పరిస్థితి ఎదుర్కొంటాం రమ్య. అయితే ఈయన సరెండర్ అయ్యారా సార్, లేకపోతే ఎస్కేపింగ్? లేదండి, హైదరాబాద్లో ఉన్నాడు. హైదరాబాద్లో ఉండి ఇక్కడ కూడా ఆయన ఒక డ్రామా క్రియేట్ చేశాడు. ఏం చేశాడంటే, పోలీసులు వచ్చేసి మీరు నోటీస్ ఇచ్చి మిమ్మల్ని మేము అదుపులో తీసుకుంటున్నామంటే, ఓకేనండి అలాగేనండి నేను బట్టలు వేసుకొస్తానని చెప్పేసి బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన మీడియాతో ఫోన్ చేసి ఆ జర్నలిస్టులను, వైసీపీ జగన్మోహన్ రెడ్డికి చేశారో చేయలేదో కానీ ఏమన్నా వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి సెల్ వాడను అంటారు కదా ఆయన, మోస్ట్లీ అతనికి చేసి ఉండకపోవచ్చు. లీడర్లకు మాత్రం చేశాడంట, వాళ్ళకి సంబంధించిన మీడియాకు కూడా చేశారంట. ఆ మీడియా రిపోర్టర్లు వచ్చిన తర్వాత అంటే చాలా సమయం అతను రూమ్లోనే ఉన్నాడు ఫోన్లు చేసుకుంటూ. దీంట్లో కూడా పోలీసులు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. పోలీసులు అంటే తమాషా అనుకుంటున్నావా? నువ్వు డ్రెస్ వేసుకుంటానని చెప్పి గంటల తరబడి వెళ్ళి బయటికి రాకుండా అని చెప్పి పోలీసులు కూడా ఒక కేసు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారంట. అంటే సహకరించలేదు. ఒక రకంగా అది ఒకవేళ నువ్వు ఆ బెడ్రూమ్లోకి వెళ్ళావు కాబట్టి ఈ ఫోన్లు చేసుకున్నావు. ఒకవేళ బెడ్రూమ్లో బాల్కనీ ఉండింటే పారిపోయేవాడు కదా. అంటే అక్కడ పోలీసులు సహకరించలే మీరు.
అది పోలీసులు కూడా ఒక కేసు పెడదామని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఓకే. కాబట్టి రాజకీయ నాయకులకు మీరు ఎలా వ్యవహరిస్తే బాగుంటుంది, ఎలా వ్యవహరించకూడదో వీళ్ళని చూసి, ఈ అరెస్టులను చూసి పొలిటికల్ లీడర్స్ కూడా మారాలి. సో ఇవన్నీ రుజువైతే అతనికి ఎన్నేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉందంటారు? ఇవన్నీ రుజువు, ఇవన్నీ ప్రాసెస్ అంతా జరిగితే మినిమం 7 to 10 ఇయర్స్ ఉంటుంది. ఓకే. 7 to 10 ఇయర్స్ ఈ సెక్షన్స్ ఇంకా అడిషనల్గా రావాలి కదా. ఎస్. ఇంకా చాలా ఉన్నాయి. అంటే నియోజకవర్గంలో ఆస్తులు కోల్పోయిన వాళ్ళు, ఇంకోటి ఇతరత్ర ఎన్నో ఉంటాయి కేసులు. అంటే వల్లభనేని వంశీది గత 5 సంవత్సరాలే అని కాదు. అయితే ఈ కేసులన్నీ కామన్ మ్యాన్ కే వర్తిస్తాయేమో సార్? వీళ్ళకి వర్తిస్తాయా? అంటే ఎస్కేప్ అవ్వరా? ఎస్కేప్ అయ్యే అవకాశాలు ఉండవు. ఏ రోజుటికైనా ఎంత ప్రయత్నించినా కూడా ఏదో ఒక రోజు వీళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. ఈరోజు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి పోలేదు కోర్టుకి. రోజు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. వెళ్ళాల్సిందే. జరిగినంత కాలం జరుగుతుంది ఏదైనా. ఏదో ఒక రోజు మనం పనిష్మెంట్ అనేది మనం అనుభవించక తప్పదు. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.